నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన చింతకుంట హత్య కేసులో కీలక తీర్పు వెలువడింది. 2012లో జరిగిన ఈ దారుణ ఘటనలో 12 మంది నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో 2012 ఫిబ్రవరిలో జరిగిన నలుగురు హత్యల కేసులో కోర్టు కీలక తీర్పును జారీ చేసింది. నంద్యాల కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ జీవిత ఖైదు కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం తెలిపారు. చట్టాలు, కోర్టులపై చాలా గౌరవం, నమ్మకం ఉందని అన్నారు అఖిలప్రియ. చింతకుంట ఘటన తర్వాత మా రాజకీయంలో మార్పులు చూస్తారని హాట్ కామెంట్స్ చేశారు. రేపటి నుండి తమ రాజకీయంలో చాలా మార్పులు రాబోతున్నాయని వ్యాఖ్యానించారు. ముద్దాయిల కుటుంబాలకు అండగా ఉంటూ న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు అఖిలప్రియ. మందికి లైఫ్ సెంటెన్స్ ఇవ్వడము, వీళ్ళందరూ కూడా గతంలో ఇరు పార్టీలు అంటే శిక్ష పడిన వాళ్ళు, శిక్ష పడని వాళ్ళు, కేసు కొట్టేపించుకున్న వాళ్ళు అందరు దాంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం ఉన్నారు, వైసీపీ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఏదేమైనా ఆ కుటుంబాలు ఎవరైతే మమ్మల్ని నమ్ముకొని, ఇందాక చూసాం చిన్న చిన్న పిల్లలు వచ్చి మమ్మల్ని పట్టుకొని మా నాన్న కావాలా అది ఇది అని చెప్పి చాలా బాధపడ్డారు. డెఫినెట్గా వాళ్ళ పరిస్థితి ఏ విధ ఆర్థికంగా ఇబ్బందులు అవన్నీ కూడా దగ్గరుండి మేము చూసుకోవడం ఎట్లాగో మా బాధ్యత, అది మేము చూసుకుంటాము. ఈ శిక్ష పడిన వాళ్ళకు కూడా తర్వాత న్యాయ పోరాటము విషయంలో కూడా అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి న్యాయం దొరికేంత వరకు మేము కూడా వెంటనే ఉండి, అసలు ఇది డీటెయిల్గా ఇంకా డెప్త్గా హైకోర్టులో వాదనలు వినిపించేలాగా, ఎందుకంటే ఇక్కడెక్కడెక్కడ చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినవి కూడా హైకోర్టులో మేము అవి కూడా పెట్టి, అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి డెఫినెట్గా ఈ కుటుంబాలని న్యాయం జరిగేటట్టుగా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని ఇక్కడున్న కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా నేను భరోసా ఇస్తున్నాము.